Hello guys, welcome to my YouTube channel. Today we are going to do a big mission, which is I am going to write an exam which is 3 hours in 1.5 hours, like 1 hour 20 minutes, cause I have to board a train which is at 11:50 like that, and to reach the station I need to go there before half an hour, so it takes half an hour to reach the station from my college. So basically the timeline is 10 o'clock the exam starts. I need to be there in the station at 12 at least, and I need to start from my college at 11:30 sharp. Like I should be boarding the auto at 11:30 so that I could reach on time. Okay. ఫస్ట్ ఇయర్లా సెకండ్ ఇయర్లా మనము పేపర్ అంటే సెమ్ ఎగ్జామ్కి మార్క్స్ సరిపోలేవు, టైం సరిపోలేదని చెప్పి ఒక లాస్ట్ క్వశ్చన్ సగం సగం రాసి వచ్చిన రోజు కూడా ఉంది. సో అలాంటిది లిటరల్గా లెస్ దెన్ హాఫ్ టైంలో రాద్దామని డిసైడ్ అయ్యింది. సో ద స్ట్రాటజీ ఈజ్, నేను ఒక క్వశ్చన్ని 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. 1 మార్క్ క్వశ్చన్ 10 minutesలో అయిపోగొట్టేస్తా. తర్వాత 15 minutes పర్ క్వశ్చన్ అని పెట్టుకున్నా. ఓకేనా? 7 minutes పర్ క్వశ్చన్. ఓకేనా? అంటే సబ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఇఫ్ 7 minutes ఎక్సీడ్ అయినాయి అనుకో, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ అగైన్. అది ఎక్కడ ఉంటే అక్కడ ఆపేస్తా. అప్పుడు ఆపేస్తే టైం మేనేజ్మెంట్ యాక్చువల్గా సిలబస్లో ఉంది టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అని. అదే ఈరోజు నేను చూపిస్తున్నా ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. అంచనా ప్రకారం గౌరీ రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుంది ఈరోజు. అలాంటి నెగిటివ్ మాటలు, నెగిటివ్ పీపుల్ని పట్టించుకోవాలి. పాజిటివ్ మైండ్ సెట్. ఇగో మంచిగా చదువుకొని వచ్చింది ఎగ్జామ్కి. ఎగ్జామ్ ప్రిపరేషన్ డొల్లమన్నది అసలు ఏం లేదు. సరే, ఇంకా ఇప్పుడు కొంచెం సేపు రివిజన్ చేసుకోవాలి. అంటే రివిజన్ కాదు, చదువుకోవాలి యాక్చువల్గా. చదువుకున్న తర్వాత తొందరగా ఎగ్జామ్ రాసేసి అండ్ ఐ విల్ టెల్ యూ ద అప్డేట్. అంటే ఎగ్జామ్ నుంచి రాగానే విల్ సీ. కంటిన్యూ వాచింగ్ ఇఫ్ యూ వాంట్ టు సీ. No, if you want to see if I could board the train, and there is a possibility that I could miss the train and mess up the exam too. That is the worst thing that can happen today to me. Hi guys, exam preparation. The side headings guys. ఇంకా ఎగ్జామ్కి ఎంత టైం ఉంది? ఇంకా ఎగ్జామ్కి లైక్ ఇప్పుడు 9:27. సో లిటరల్లీ 30 minutes వెళ్ళిపోవాలి. యాక్చువల్లీ చదివేదా ఇప్పుడు? మరి ఎట్లా వెళ్తాం? 20 minutes to exam. Just start. 2 hours to boarding train. Countdown starts guys. 2 hours to board the train, 1 hour to get to home. ఇంత నీట్గా ఉంది కదా ట్రైన్కి వెళ్ళేసరికి అవతారం మొత్తం. అట్లేముండదు, టెన్షన్కి ఏమైనా కావచ్చు. టుడే ఇస్ అ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్ డే. వీళ్ళంతా చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మళ్ళీ టీసీకి నేను మెడికల్ స్టూడెంట్ అని టీసీకి డబ్బులు కూడా కట్టాను. అలాంటివి చెప్తారా మేఘనా? చెప్పు. నా యూట్యూబ్ బ్లాగ్స్ ఎంత ఫేమస్ అయితే టీసీ చూస్తే నా బ్లాగ్స్ ప్రైవేట్ చేయాలనుకుంటున్నాను. అదే కదా. Going to the exam hall and staying to accomplish the task. Okay, so మనం ఎగ్జామ్ని రైట్ టైంలో కంప్లీట్ చేస్తామా అన్నది ఈరోజు మిషన్. సో ఇప్పుడు టైం 9:50 అవుతుంది. 10 minutes కొంచెం రిలాక్స్ అయిపోతా ఎగ్జామ్ హాల్లో, సో దట్ ఐ డోంట్ గెట్ స్ట్రెస్డ్ while writing exam. Guys, it's literally 11:23 and I came out, booked the auto and it's booked. Ippudu guys, it's 11:29 and I'm in auto, so we are heading towards the railway station. So చూద్దాం. ఇంకా ట్రైన్ ట్రాకింగ్ చూస్తే ఇంకా కొంచెం డిలే ఉంది ట్రైన్లో. సో ఐ థింక్ వీఆర్ ఇన్ సేఫ్
దమ్ వస్తుంది యాక్చువల్గా ఉడికి. సో దట్స్ ఇట్ గైస్. ఎగ్జామ్ హాల్కి నార్మల్గా వెళ్ళినా కదా, 10 minutes ముందు వెళ్ళినా కదా. సో నార్మల్గా అయితే డైలీ నేను ఇట్లా కరెక్ట్ ఒక 2-3 minutes ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ వేరే దగ్గర ఉంటారు అనమాట. నానేమో పైన ఫ్లోర్లో. సో కింద వాళ్ళతో టైం పాస్ చేసి లాస్ట్ 1 minute 2 minutes ఉన్నప్పుడు వెళ్తాం. కానీ ఈరోజు కొంచెం రిలాక్స్ అయ్యాము, పోదాము అని చెప్పి ముందే వెళ్ళిపోయినా, 10 minutes ముందే వెళ్ళిపోయినా. సో అప్పుడు ఏమైందంటే ఇన్విజిలేటర్లో సచ్ క్యూటీ అంటే వీక్ లాస్ట్ ఎగ్జామ్ తొందర రాయాలని ఉంటుంది కదా అని చెప్పి క్వశ్చన్ పేపర్ లిటరల్గా 5 minutes బిఫోర్ ఇచ్చేసిండు. ఇంకా అసలు క్వశ్చన్ పేపర్ కూడా చదవలేదు, మొత్తం క్వశ్చన్స్ అన్నీ చదవలేదు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చిందో రాసేస్తున్నాం, సెకండ్ క్వశ్చన్ వచ్చిందో రాలేదా వదిలేస్తున్నాం, లేకపోతే నచ్చింది రాసేస్తున్నాం. ఓకేనా, అట్లా రాసుకుంటూ ఫుల్ ఆన్ స్పీడ్ అంటే ఫుల్ ఆన్ స్పీడ్ రాస్తూనే ఉన్నా. అయితే కరెక్ట్గా నావి ఒక 75% పేపర్ అయిపోయింది. 75% పేపర్ కావాలంటే నాకు 40 minutes పట్టింది. అప్పుడు మ్యామ్కి టైం అడిగితే ఇట్ వాస్ లైక్ 10:45 కదా అని చెప్పి కొంచెం రిలాక్స్ అయ్యి లాస్ట్ 2 క్వశ్చన్స్ రాయడానికి ఇట్ టుక్ మీ లైక్ హాఫ్ అన్ అవర్. అంటే ఇప్పుడు ఆ 15 minutes ప్లస్ 20 minutes like 25 minutes తీసుకుంది. సో కొంచెం టైం పాస్ చేసిన, అది చేయకుండా ఉండాల్సింది. బట్ స్టిల్ వీఆర్ ఆన్ టైం. 11:30కి గేట్ దగ్గర ఆటో ఎక్కుదాం అనుకున్నా, ఎక్కినా. లిటరల్గా 2 minutes ఆటో బుక్ అయిపోయింది. అండ్ వీఆర్ గోయింగ్. ఎంత స్పీడ్గా మాట్లాడుతున్నాం. అండ్ వీఆర్ గోయింగ్ టు ద రైల్వే స్టేషన్ అండ్ టు క్యాచ్ ద ట్రైన్. టికెట్ ఆన్లైన్లో బుక్ చేసుకుందాం అనుకున్నా, బట్ నేను స్టేషన్ పోయి డైరెక్ట్ టికెట్ తీసుకొని విల్ బోర్డ్ ద ట్రైన్. ఐ హోప్ దెర్ ఇస్ నో ట్రాఫిక్ హియర్ ఎక్కువ. అంటే స్ట్రైట్గా వెళ్ళిపోయి స్టేషన్లో ఒక 5 minutes వెయిట్ చేసినా పర్లేదు, పోయి స్టేషన్ పోవడమే మ్యాండేటరీ. సో లెట్స్ సీ ఇఫ్ ఐ కుడ్ బోర్డ్ ద ట్రైన్ ఆర్ నాట్. యాక్చువల్ టైం అయితే 11:40 రైట్ టైం ఇస్ 11:40 కదా. మనం ఇప్పుడు చేరుకునేదే 12 అవుతుంది. సో యూ స్టిల్ డోంట్ నో if we could board the train or not. So watch till end to know the results. And మా ఫ్రెండ్స్ ఈమె పక్క రన్నింగ్ ట్రైన్ ఎక్కుతుంది, అసలు ట్రైన్ మిస్ అవుతుంది కదా అన్నారు. లెట్స్ ప్రూవ్ దెమ్ రాంగ్. అసలు ఎంత గీకినా అంటే మొత్తం ఏది వదిలేసి రాలేదు, మొత్తం పేపర్ అటెంప్ట్ చేసిన. 5 లాంగ్ క్వశ్చన్స్, 10 షార్ట్ క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేసినాకనే ఐ స్మార్ట్లీ మేనేజ్ టైం సో దట్ ఐ కుడ్ కంప్లీట్. అంటే ఇప్పుడు ఒక లెక్క ప్రకారం చూసుకుంటే ఈచ్ క్వశ్చన్ టుక్ మీ ఆన్ అండ్ యావరేజ్ ఇట్ టుక్ మీ లైక్ 15 minutes. సో ఇట్స్ గుడ్. అండ్ ఇంకోటి ఒక రూల్ ఉంటుంది అనమాట, 1.5 hour తర్వాతనే తీసుకుంటారు పేపర్. అంటే రిక్వెస్టెడ్ ప్లీజ్ టేక్ ద పేపర్ రిక్వెస్ట్ ద ఇన్విజిలేటర్ ప్లీజ్ పేపర్ ఇచ్చాను. ఓకే అమ్మ అని చెప్పి తీసుకున్నారు. సో అంటే కొన్ని ఫ్యాక్టర్స్ కూడా హెల్ప్ చేసినాయి ఇంకా వెళ్ళడానికి. జుట్టు మొత్తం ఎగిరిపోతుంది ఆటోలో. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ చెప్పారు ఇంటికి పోయేదాకా ఆటోలోనే పిచ్చి అయిపోతాయి అని చెప్పి. సో వెళ్సి ఇక్కడ సిగ్నల్ వాళ్ళని It's 11:50 and I have reached the station and train is still at Secunderabad, so we have some actual time. Morning breakfast కూడా చేయలేదు, సో బాగుంటాయి. ఇంకా చాలా టైం ఉంది, లిటరల్గా హాఫ్ అన్ అవర్ ఉంది. At least I didn't mess up the exam. I just attempted everything, but in a very concise manner. So need not to worry. And ఇంటికి వెళ్ళడం is important. So